నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు ప్రముఖ సైకాలజిస్ట్ వీరేంద్ర గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. సార్, ఒక ఘటన నిజంగా చాలా బాధాకరమైన విషయం. గజియాబాద్లో ముగ్గురు అక్క చెల్లెళ్ళు సార్ 2-3 సంవత్సరాలుగా వాళ్ళు కొరియన్ గేమ్స్కి అలవాటు పడిపోయారు. మొబైల్ ఫోన్స్లో గేమ్స్ ఆడుతూ అదొక వ్యసనంగా మారిపోయింది. బానిసలు అయిపోయారు. పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు హెచ్చరిస్తూ ఉన్నారు, ఫోన్ లాక్కుంటూ ఉన్నారు. సో ఆ నేపథ్యంలో వాళ్ళు ఫోన్ లేక గేమ్స్ ఆడుకోవడానికి అవకాశం లేక ఆత్మహత్య చేసుకున్నారు సార్. 9వ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళు పైనుంచి కిందకి అర్ధరాత్రి సమయంలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మొత్తం దేశం ఒక్కసారిగా షాక్ అయిపోయింది. అంటే అంటే ఎలా చూడాలి సార్? వాళ్ళ ఆలోచన విధానం ఎందుకు అట్లా అయిపోయింది అంటారు? ఇక్కడ మనము 2-3 పద్ధతుల లోపల దీన్ని విశ్లేషించాలి. ఒకటి, మీరు అంటున్నట్టు ఇప్పుడు గేమ్కు అలవాటు పడడం, తర్వాత తల్లిదండ్రులు తీసుకోవడం. సో అలవాటు పడడం అంటే ఏంటి? మనం ఒక రకంగా దీన్ని మనం అడిక్షన్ అంటాం. ఏ అడిక్షన్ అయినా సరే దానికి ప్యారలల్ గా సపోర్ట్ సిస్టమ్ లేకుండా ఆ అడిక్షన్ ను మనం విత్డ్రా చేస్తే వెంటనే ఆ అడిక్షన్ గురైన వాళ్ళు ఎవరైనా సరే విపరీతమైన ఆందోళనకు గురవుతారు. వాళ్ళకు రోడ్ మ్యాప్ క్లియర్ గా ఉండదు, జీవితం అస్తవ్యస్తం అనిపిస్తుంది. ఆ తర్వాత విపరీతమైన యాంగ్జైటీ జనరేట్ అవుతుంది. మేము జీవించలేము, మేము ఉండలేము అనిపిస్తుంది. సో ఇవన్నీ మనం విత్డ్రాల్ సిమ్టమ్ అంటాం. అది డ్రగ్ కావచ్చు, తాగడం కావచ్చు, ఇంకా దేనికి బానిసైనా సరే అది గనక తీసేస్తే వెంటనే అవుతారు. ఏదైనా సరే దీని నుంచి విత్డ్రా చేయాలంటే దానికి ప్యారలల్ గా మనకు ఎంగేజ్మెంట్ సిస్టాన్ని కూడా జనరేట్ చేయాలి. చేసి అప్పుడు మనం వీటిని విత్డ్రా చేస్తే అప్పుడు తప్పకుండా పిల్లలు దానికి అడాప్ట్ అయిపోయి స్లోగా ఈ వాళ్ళ జీవితం నుంచి వదిలిపోయిన దాని నుంచి ప్యారలల్ గా అడాప్ట్ అయిపోయి బెటర్ ఉండడానికి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులకు ఈ విషయం గురించి ఎక్కువ నాలెడ్జ్ లేదు కాబట్టి మనం పిల్లల్ని దానికి అడిక్షన్ నుంచి మనం తీసేస్తున్నాం అనుకున్నారు తప్ప తీసేయడం వల్ల వచ్చే పర్యవసనాలు ఏడుతా ఉంటాయి, పిల్లలు నిజంగా ఇంత అగత్యానికి తెగబడతారని వాళ్ళు కళ్ళు కూడా ఊహించి ఉంటారని నా ఉద్దేశం. అంటే సార్, ఇప్పుడు ఆ గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ ఆడటం అనేది మైండ్ మీద ఎందుకు సార్ అంత ప్రభావం చూపించిందంటారు? సి, మన బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుందబ్బా, ఏదైనా ఒక పని చేస్తే అది మనకు ఒక డోపమైన్ కిక్ ఇచ్చింది అనుకోండి. డోపమైన్ కిక్ అంటే ఏంది? మనం కెమికల్ మాట్లాడితే డోపమైన్ కిక్ అంటాం. బట్ నిజానికి మన ఎమోషన్స్ దూరంగా మాట్లాడితే అంటే మనకు సంతోషం అంటాం, థ్రిల్ అంటాం, రైట్, ఎక్సైట్మెంట్ అంటాం. సో ఈ థ్రిల్, ఎక్సైట్మెంట్ ఎప్పుడైతే ఒక పని చేయడం వల్ల మనకు వస్తుందో ఆ డోపమైన్ ఏం చేస్తుందంటే అది మళ్ళీ చేయి అని మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఆటోమేటిక్ గా మనం దానికోసం వెతుకుతా ఉంటాం. ఆ దొరికితే వెంటనే దాన్ని మనం అనుభూతిలోకి తెచ్చుకుంటాం, అనుభవిస్తాం, సంతోషపడతాం, మళ్ళీ ఎక్కువసేపు కావాలని మనం కోరుకుంటాం. అందుకే బాగా స్వీట్ ఉన్నది చూడండి, ఒక్క పీస్ తిందామని మొదలు పెడతాం, అది అందరితో ఆగదు, అది మళ్ళీ ఇంకా స్వీట్ తినమంటుంది. ఎగ్జాక్ట్లీ ఈ ఆన్లైన్ గేమ్స్ కానీ, లేదు మొబైల్ వాచింగ్ కానివ్వండి, లేదు టీవీ వాచింగ్ కానివ్వండి, సినిమాలు కానివ్వండి, లేదు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఏదైనా సరే, అలాగే పోర్నోగ్రఫీ కూడా కానివ్వండి. అందుకోసమే మొబైల్ ఫోన్ను ఎందుకు వదలకుండా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు, లేట్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు అందరూ కూడా ఎందుకు దానికి కనెక్ట్ అయిపోతున్నారు? ఎందుకంటే వాళ్ళకు దానివల్ల డోపమైన్ కిక్ వస్తుంది. జీవితంలో ఒంటరితో బాధపడుతున్న వాళ్ళకి ఒంటరితనాన్ని తీసేస్తుంది. కాబట్టి మన బ్రెయిన్ వైరింగ్ కూడా దానికోసమే వైర్ అయిపోతుంది. మనం కరెక్ట్ ఆ టైం రాగానే మనం వెంటనే ఇది చేయాలి, చూడాలి, మనకు టైం దొరికింది చేయాలని మనకు చెప్తా ఉంటుంది. సో ఈ జీవితంలో ఏ పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు, మన జీవితం మొత్తం బోర్డంతో కనెక్ట్ అయినప్పుడు, చాలా మెకానికల్ గా అనిపించినప్పుడు ఏదో ఒక ప్లెజర్ ఈవెంట్ మన జీవితం జరగాలి. ఆ ప్లెజర్ ఈవెంట్ ఎవరు తేవాలి? మనమే తెచ్చుకోవాలి. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? మొబైల్ ఫోన్ అందుబాటులో ఉంది కాబట్టి నాకు ఏది కిక్ ఇస్తుందో నేను ఆ పనికి ఎంటర్ అవుతాను. ఆ విధంగా మన బ్రెయిన్ వైర్ అవుతుంది, మన నీడ్ అట్లా డిమాండ్ చేస్తుంది, మనని అట్లా డ్రైవ్ చేసి మనం దానికి అడిక్ట్ అయిపోతాం. సార్, అంటే తల్లిదండ్రుల బాధ్యత కూడా ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది సార్. తల్లిదండ్రులు వాళ్ళు మొబైల్ ఫోన్ అదే పనిగా వాడుతూ ఉంటే దానికి అడిక్ట్ అయ్యే వరకు వాళ్ళు అంత నిర్లక్ష్యంగా ఉండటం వల్లే ఇలాంటి పరిణామం వచ్చింది అనుకోవాలా? తల్లిదండ్రుల బాధ్యత అసలు ఏంటి? తల్లిదండ్రులకు నిర్లక్ష్యం మనం చెప్పలేం, కానీ నిర్లక్ష్యం కంటే ఎక్కువ చాలా మంది తల్లిదండ్రులకు, అది చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువు లేని వాళ్ళు కావచ్చు, తల్లిదండ్రుల యొక్క రోల్లో ఉన్న వాళ్ళకు చాలా మందికి అజ్ఞానం ఎక్కువ ఉంటుంది. ఏం అజ్ఞానం ఉంటది అంటే పిల్లల్ని ఎట్లా పెంచాలి, పేరెంటింగ్ ఏంటి అనే విషయాల పట్ల ఏ మాత్రం కూడా జాగరూకత లేకుండా, నేర్చుకోవాలనే ఆలోచన లేకుండా అవుట్డేటెడ్ ఓల్డ్ మోడల్స్ పేరెంటింగ్ స్టైల్స్ ని వాళ్ళు ఫాలో అవుతారు. మా చిన్నప్పుడు మా అమ్మ నాన్నలు మమ్మల్ని పట్టించుకున్నారు, అయినా మేము ఎట్లయినామో చూడు అని చెప్పే వాళ్ళ తరం ఇప్పుడు పిల్లలు ఉన్నారు. సో ఆ పిల్లల తరం ఏం చేస్తుంది? ఇప్పుడు వాళ్ళకు లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి చుట్టుపక్కల. ఇప్పుడు 60 బార్న్ మా జనరేషన్ ఉంది, తర్వాత 70 బార్న్, 80 బార్న్ నోళ్ళకు ఇవన్నీ ఏం లేవు, ఛాలెంజ్ లేవు. సర్వైవల్ ఒకటే, జీవితం నిలబెట్టుకోవడం ఒకటే ఛాలెంజ్ ఉండేది అప్పుడు, డిస్ట్రాక్షన్స్ తక్కువ. కానీ ఇప్పుడు పిల్లలకు అట్లా కాదు కదా, చుట్టూరా కూడా
పెద్ద ఛాలెంజెస్ ఉన్నాయి. అంటే పిల్లలు చెడిపోవడానికి, పిల్లలు నాశనం కావడానికి కావాల్సిన అన్ని రకాల ఛాలెంజెస్ అన్ని నోరు తెరుచుకొని కూర్చొని చూస్తూ ఉన్నాయి. అట్లాంటి పిల్లల్ని మనం ఎట్లా తయారు చేయాలా? మనం చాలా ఎంపవర్ తయారు చేయాలి. వాళ్ళకు ఒక కాన్షియస్‌నెస్ జనరేట్ చేయాలా. వాళ్ళ జీవితానికి ఏది అవసరం, ఏది అనవసరం అనే విషయాల పట్ల మనము వాళ్ళను ట్రైన్ చేయాలా. ఉమ్. మరి అలాంటి ట్రైనింగ్ ఇచ్చే సిస్టమ్ లోపల మన తల్లిదండ్రులు ఉన్నారా? లేదు మన స్కూల్ వ్యవస్థ ఉందా? లేదు మన ప్రభుత్వాలకి ఏమైనా బుర్రలకి ఏమైనా ఆలోచన ఉందా? ఇవన్నీ లేనప్పుడు పిల్లలు ఇట్లే బలైపోతారు. పిల్లలు ఇట్లానే సరే, ఇప్పుడు గేమ్స్, అనవసరంగా ఇప్పుడు వచ్చే తెలియకుండా కొత్త కొత్త గేమ్స్ కూడా విదేశాల నుంచి మన దేశంలోకి వచ్చే గేమ్స్ కూడా చాలా వరకు పిల్లల మనసుల్ని కలుషితం చేసే గేమ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇందులో ఇప్పుడు ప్రస్తుతం కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్. అందులో ఏవో డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్లు ఉన్నాయంట. వాడిని చంపాలి, వీడిని కొట్టాలి, నువ్వు ఇట్లా ఖాళీగా ఉండొద్దు, ఏదన్నా ఆత్మహత్యకు ప్రేరేపించేటువంటి టాస్కులు కూడా ఉన్నాయంట. అవునండి. ఇప్పుడు గతంలో మనకు ఒకటి ఇలాంటి విషయాన్ని జరిగిన బ్లూ వేల్ గేమ్ అని ఒకటి ఉండేది. ఉమ్. ఆ బ్లూ వేల్ గేమ్ ఏం చేస్తది? రకరకాల టాస్క్‌లు ఇస్తది. ఇచ్చిన తర్వాత కొన్ని టాస్క్‌లు పూర్తి చేసిన తర్వాత సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత టు గెట్ మోర్ నంబర్ ఆఫ్ పాయింట్స్ ఏం చెప్తుందంటే అది సెల్ఫ్ హార్మ్ చేసుకోమంటది. చేతులు కోసుకోమంటది. ఆ తర్వాత లాస్ట్ ఏదంటే నువ్వు ఏదో అడ్వెంచరస్ పని చేయమంటది. బిల్డింగ్ మీద దూకడము, వెహికల్ ఎమ్మటి ఎదిరి కొట్టుకోవడము అని. సో అట్లాంటి పనులు చేసి చాలా మంది చనిపోయారు అప్పుడు. అప్పుడే ఆ తర్వాతనే మన ప్రభుత్వాలు గాని మిగతా ఈ బ్లూ వేల్ గేమ్‌ను మొత్తం బ్యాన్ చేశాయి. ఉమ్. సో అలానే ఇప్పుడు ఈ గేమ్‌లో కూడా అంతే. ఇప్పుడు కొరియర్ గేమ్‌లో ఉన్న విలక్షణం ఏంటంటే మిగతా గేమ్స్ అన్నీ ఓన్లీ టాస్క్, రివార్డ్సే ఉంటాయి. బట్ కొరియన్ గేమ్‌లో అట్లా కాదు. మీరు కొరియన్ పాటలు గాని, కే డ్రామాలు గాని చూస్తే చాలా ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది. ఉమ్. జీవితంలో ఉన్న ఒంటరితనం అంతా పారిపోయేటట్టుగా వాళ్ళ డైలాగ్స్ గానియండి, వాళ్ళు కంపోజ్ చేసే మ్యూజిక్ గానియండి, వాళ్ళు యూజ్ చేసే భాష గానియండి, వాళ్ళు క్రియేట్ చేసే డ్రామా గానియండి, మనం ఈజీగా కనెక్ట్ అయిపోయి మన జీవితంలో ఒంటరితనాన్ని పోగొట్టుకొని మనకు చాలా ప్లెజర్ వచ్చే విధంగా డ్రామాలుంటాయి. ఉమ్. కాబట్టి మనం ఈజీగా కనెక్ట్ అయిపోతాం. అందుకే మన దేశంలో యూ కెనాట్ బిలీవ్ 80% ఆఫ్ ది టీనేజర్స్, ఎర్లీ అడల్ట్స్ ఆర్ నౌ ఫ్యాన్స్ ఆఫ్ దిస్ యానిమే సిరీస్ ఆఫ్ ది జాపనీస్ అండ్ ఆల్సో కొరియన్ డ్రామాస్ అండ్ కొరియా సాంగ్స్. ఉమ్. అంత ప్రభావం అంత బలంగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి అంత బలంగా పనిచేస్తున్న దానికి పిల్లలందరూ దానికోసం చూస్తూ పిల్లలందరూ దానికోసమే కావాలని వెంపర్లాడుతున్నప్పుడు మన ప్రభుత్వాలు కానీ మన తల్లిదండ్రులు కానీ మన స్కూల్ వ్యవస్థ కానీ ఏం చేయాలా? ఉమ్. డెఫినెట్ గా అది ఉపయోగం కాదని మనకు తెలుసు. మనకు ప్రమాదాలు వచ్చి చెప్తేనే మనం కొంచెం లేస్తాం. ఉమ్. నిద్ర నుంచి లేచి ఓ అది జరుగుతుందా అని మనం అందరం కాబట్టి మాట్లాడతాం. కానీ నిజానికి ఏంటి? మన పిల్లలు గ్యారంటీగా మొబైల్ ఫోన్ అనేది మన జీవితాల్లోకి చొరబడి చాలా విచ్ఛిన్నం చేస్తుంది. చాలా చిన్నాభిన్నం చేస్తుంది. ఫ్యామిలీ కల్చర్‌ని డిస్టర్బ్ చేస్తుంది అనేది కనీసం ఒక 20 ఏళ్ల నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇది ఉమ్. చాలా పీక్ స్టేజ్‌కి వెళ్ళింది. అయినా సరే మనం ప్యారలల్‌గా పిల్లల్ని ఎంగేజ్ చేసే మోడల్‌ని మనం స్కూల్ సిస్టమ్‌లో మనం ఎక్కడ క్రియేట్ చేయడానికి మనం ప్రొయాక్టివ్‌గా లేము. ఉమ్. దాంతోటి ఇంకా పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కూడా ఇప్పుడు మొబైల్ ఫోన్ సార్, ఈ గురించే పిల్లలు కామెంట్ కూడా చేస్తున్నారు. ఈ మొబైల్ దీంట్లో పడిపోయి, గేమ్స్లో పడిపోయి స్కూల్ కూడా బంద్ చేశారంట సార్. స్కూల్కి వెళ్ళటం కూడా అవును. మానేశారంట. ఒక గదిలో కూర్చొని ఎప్పుడు ఫోన్ చేతిలో పట్టుకొని ఇవే ఆడుకుంటూ ఉంటారంట. అవును. అవును. సో ఇది మనకి చాలా సివియారిటీని చెప్తుంది. ఉమ్. ఇప్పుడు వీళ్ళు మానసికంగా సరిగ్గా లేరు అనడానికి ఇదొక సిమ్టమ్ అండి. అంటే ఐసీడీ ప్రిన్సిపల్ ప్రకారం ఏందండి అంటే డీఎస్ఎం అని ఒక మాన్యువల్ ఉంటుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్యానికి సంబంధించిన విషయాలన్నీ దానిలో ఉంటాయి. ఒక మనిషి మానసిక ఆరోగ్యం ఉన్నదా లేదా అని తెలియడానికి అందులో కొన్ని రూల్స్ పొందుపరిచున్నాయి. దాని ప్రకారం ఏందంటే 4D అని ఒక ప్రిన్సిపల్ ఉంది. అంటే 4D అంటే ఏంటే ఒక మనిషి అనారోగ్యంగా ఉన్నాడా లేదా మానసికంగా అని తెలియడానికి ఫస్ట్ డీవియన్స్, తర్వాత డిస్‌ఫంక్షన్, తర్వాత డిస్ట్రెస్, తర్వాత డేంజర్. ఈ 4 లక్షణాలు చెక్ చేస్తాం. ఈ 4 లక్షణాలు ఇప్పుడు ఈ ముగ్గురు పిల్లలకు చూస్తే ముగ్గురు పిల్లలు నిజంగానే ఈ స్కేల్‌లో పడుతున్నారు. వాళ్ళ మానసిక ఆరోగ్యం బాలేదనే చెప్తుంది మనకు. ఉమ్. కాబట్టి నేచురల్‌గా మానసిక ఆరోగ్యం ఎప్పుడైతే ఉండదో వాళ్ళకి ఏ చిన్న ఛాలెంజ్ వచ్చినా సరే దాన్ని ఎదుర్కోవడానికి బదులు దాని నుంచి పారిపోవడానికే ప్రయత్నం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందులో ఈ గేమ్ అదే పురికొల్పుతుంది. అందులో మొబైల్ ఫోన్ తీసేశారు. అందులో వీళ్ళు రెగ్యులర్‌గా అడిక్ట్ అయి ఉన్నారు. అందులో వాళ్ళ ఫ్యామిలీ కండిషన్స్ ఎట్లున్నాయో మనకు తెలీదు. సో ఇవన్నీ వెరసి పిల్లలకు విపరీతమైన ఒత్తిడి క్రియేట్ అయినప్పుడు వాళ్ళకు చావు తప్ప ఇంకేది కూడా వాళ్ళ పెయిన్ నుంచి బయటికి రావడానికి వేరే పరిష్కార మార్గం ఉందని వాళ్ళు అనుకోలేదు. ఉమ్. కాబట్టి వాళ్ళు దే కమిటెడ్ సూసైడ్. సార్, ఇప్పుడు మేబీ ఇప్పుడు దిస్ ఇస్ వన్ వే. పేరెంట్స్ ఏం చేయాలంటారు సార్? ఇప్పుడు మనం కూడా చుట్టుపక్కల చాలా చూస్తున్నాం. మన ఇళ్ళల్లో కూడా చాలామంది పిల్లలు ఫోన్లో చేతిలో పెట్టుకొని గంటలు గంటలు చూస్తూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి, పేరెంట్స్కి మీరు ఇచ్చే ఒక బలమైన సూచన ఏంటి? నేనిచ్చే బలమైన సూచన ఏందంటే ఇప్పటికే చాలా ప్లాట్‌ఫామ్‌లో మనం మాట్లాడున్నాం. ఏందంటే స్కూల్ యాజమాన్యాల మీద, ప్రభుత్వాల మీద తల్లిదండ్రులు మాత్రమే ఒత్తిడి తీసుకురావాలి. ఈ సమాజంలో, భారతదేశంలో సమాజానికి ఉపయోగపడేది, ప్రజలకు ఉపయోగపడే ఏ చట్టాలైనా సరే దానంతట అవి ఫార్మ్ కాలేదు. ప్రజల నుంచి వచ్చిన
ఏమంటాం మనం, ఉద్యమాల ద్వారా మాత్రమే మంచి చట్టాలు మనకు సరిపోయిన చట్టాలు మనకు వచ్చినాయి. కాబట్టి అలాగే ఈ ఇంటర్నెట్ సేఫ్టీకి సంబంధించి, మొబైల్ ఫోన్ సేఫ్టీకి సంబంధించి కూడా మన ప్రజలందరి నుంచి ఉద్యమం రావాల్సిన అవసరం ఉంది. రెస్పెక్ట్ స్కూళ్ళ మీద మనం ప్రభుత్వాల మీద ఎప్పుడైతే ఒత్తిడి చేస్తాయో అప్పుడు ప్రభుత్వాలు దీని గురించి ఆలోచించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆల్ మొబైల్ ఫోన్స్ ఏవైతే పిల్లలకు యాక్సెసిబిలిటీ ఉన్న మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్స్క్లూజివ్గా పిల్లలు మాత్రం ఉపయోగించడానికి అనువు ఉండేటట్టు ఉండాలి. అంటే ఏంటి, వాడు ఏ ఛానల్ ఏ రకంగా ఏది ఓపెన్ చేసినా సరే అకాడమిక్ సంబంధించినవి తప్ప అన్హెల్ప్ఫుల్ ఛానల్స్ కానీ, అన్హెల్ప్ఫుల్ వీడియోస్ కానీ, అన్హెల్ప్ఫుల్ మ్యూజిక్ సిస్టమ్ కానీ, అన్హెల్ప్ఫుల్ కల్చర్ కానీ ఎంటర్ కాని విధంగా మన మొబైల్ ఫోన్ డిజైన్ చేసి ఉండాలి. అది అడల్ట్ కును చైల్డ్ కి ఒకే రకమైన మొబైల్ ఫోన్ ఇస్తే వాళ్ళు డెఫినెట్ గా విస్తృతంగా వాడడానికి ఎక్కువ అవకాశం అని ఇట్లాంటి అభివంతాలు మనకు చెప్తూనే ఉన్నాయి. కాబట్టి మొబైల్ ఫోన్ వాడడాన్ని మనం ఎట్లాగో నిషేధించలేము. కానీ మొబైల్ ఫోన్ యాక్సెసిబిలిటీ కొన్ని చైల్డ్ పిల్లలకు టీనేజర్ సంబంధించిన మొబైల్ ఫోన్లు మనం డిఫరెంట్ గా మనం తయారు చేసి వాళ్ళకు దానికి మాత్రమే యాక్సెసిబిలిటీ ఇచ్చేటట్టు చేయడం, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. నెంబర్ 2, పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించడం అనేది చాలా మ్యాండేటరీ అనేది చెప్పగలగాలి. ఇంతమంది ఉన్నా సరే పిల్లలు ఒంటరిగా ఫీల్ అవుతున్నట్టు దాని అర్థం ఏంటి? అర్థం ఏంటంటే తల్లిదండ్రులకు పిల్లలకు ఉండాల్సినంత మానసిక అనుబంధం లేదని అర్థం. ఇంట్లో ఉన్నా సరే నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నానంటే అది మనము పిల్లలతో మనకు అనుబంధం సరిగా చేయలేదని అర్థం. మూడోది, స్కూళ్ళల్లో కాలేజీలో కూడా నిరంతరము ఈ ఇంటర్నెట్ ఈ మొబైల్ ఫోన్ సరిగ్గా వాడకుంటే అది చివరికి అది మనకు ఎట్లా విషయాన్ని ఇస్తుందో, ఎట్లా మనని జీవితాన్ని నాశనం చేస్తుందో, ఇది ఎంత క్రూరంగా పనిచేయగలుగుతుందో అనేది మనం పిల్లలకు చాలా స్పష్టంగా, చాలా లెవెల్గా, రెగ్యులర్గా మనం వాళ్ళకి పిల్లలకు చెప్తూ ఉండాలి. అప్పుడు అలాగే ప్రభుత్వాలు చాలా సిస్టమ్గా రెగ్యులర్గా జరుగుతున్నప్పుడు రీసెర్చ్ కేస్ స్టడీగా తీసుకొని మనం రీసెర్చ్ చేసి దానికి సంబంధించిన మొడాలిటీస్ ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మనం తీసుకోగలిగితే తప్పకుండా ఈ 4-5 సూత్రాలతో కనుక మనం చేస్తే ఈ ఈ మొబైల్ అడిక్షన్ అనే దాన్ని డెఫినెట్గా మనం అటాక్ చేయొచ్చు, మన పిల్లల్ని మనం కాపాడుకోవచ్చు. యా, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.